తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను దోషిగా తేల్చుతూ బెంగళూరు కోర్టు 2014 సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆమెపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. 18 ఏళ్ల పాటు వాదనలు సాగిన ఈ కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ 2014 సెప్టెంబర్ 27న బెంగళూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జయలలితకు 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు 100 కోట్ల జరిమానా విధించింది. దీంతో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో ఆమె అప్పీల్ చేశారు. ఈ కేసులో జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు 2015 మేలో తీర్పునిచ్చింది. దీంతో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పీల్పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేలోపు జయలలిత 2016 డిసెంబర్ 6న మరణించారు. దీంతో జయలలిత ఆస్తుల్ని వేలం వేయడానికి లేదా విక్రయించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించాలని కోరుతూ న్యాయవాది టి నరసింహమూర్తి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మేరకు 2024లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నిర్మించగా ఈ నెల 15న తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా గతంలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తుల పత్రాలు 3 ట్రంకు పెట్టెల్లో తమిళనాడు ప్రభుత్వానికి చేర్చాయి. ఈ నెల 15 సాయంత్రం బెంగళూరులోని కోర్టు నుంచి ఈ ఆస్తులను AK-47 ఆయుధాలతో వచ్చి తమిళనాడు పోలీసు అధికారుల రక్షణలో చెన్నైకి తీసుకెళ్లారు. జయలలితకు చెందిన ఈ ఆస్తుల్ని 1996లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా 36వ అదనపు సివిల్ అండ్ సెషన్ జడ్జ్ హెచ్ఎస్ మోహన్ ఆదేశాల మేరకు వాటిని తమిళనాడుకు పంపారు. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 27 కిలోల బంగారు నగలు, అలాగే వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగిన నగలు, 3 వెండి నాణాలు ఉన్నాయి. 59,870 రూపాయల నగదుతో పాటు మరో 1,60,514 విలువ గల పాత కరెన్సీ నోట్లు. 2023 నాటికి వాటి విలువ ప్రకారం 10,18 లక్షలకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్ను కూడా తమిళనాడు పోలీసు బృందానికి అందజేశారు. వీటిని తమిళనాడు హోం వ్యవహారాల జాయింట్ సెక్రటరీ జే అండ్ మేరీ స్వర్ణ నేతృత్వంలోని తమిళనాడు అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఎస్పీ విమలకు బెంగళూరు కోర్టు అందజేసింది. చెన్నై, కాంచీపురం, తంజావూరు, తిరుపత్తూరు, తూత్తుకుడిలో ఉన్న 6 కంపెనీలకు చెందిన 1,526 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. జప్తు చేసిన ఆస్తుల్ని ఏం చేయాలో నిర్ణయించాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వానికే ఉందని కోర్టు స్పష్టంగా చెప్పింది. అంటే ఆస్తులను విలువ కట్టి వేలంలో విక్రయించి సొమ్ము రాబట్టుకోవచ్చు లేదా ట్రెజరీకి పంపొచ్చని వివరించింది. ఈ కేసు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నందున సేకరించిన భూములను ఏం చేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించడం సరైందని బెంగళూరు కోర్టు అభిప్రాయపడింది. ఈ భూముల్ని ప్రజా ప్రయోజనాల కోసం డెవలప్మెంట్కు ఇవ్వచ్చు లేదా భూమి లేని వారికి పంచవచ్చు, లేదంటే ఈ భూములను అమ్మి ప్రభుత్వ నిధులుగా మార్చవచ్చు అని కోర్టు ఉత్తర్వులు తెలిపాయి. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకుంటే తమిళనాడు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ప్రాథమిక విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఈ ఆస్తుల్ని ఉపయోగిస్తుందని భావిస్తున్నట్లు జస్టిస్ మోహన్ అభిప్రాయపడ్డారు. జయలలిత కేసును విచారణ జరిపి సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసినందుకు అయిన ఖర్చులకు కర్ణాటక ప్రభుత్వానికి శశికళ ఇలవరసి నుంచి వసూలు చేసిన 20,20,000 జరిమానాలో 13 కోట్లను చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.